ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయనెప్పుడును మాట తప్పని వాడు. 146వ సంకీర్తన 6వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినిచిన్న మీ అందరికీ మన ప్రభువును, ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను, వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, చదవబడిన లేఖన భాగమును ఈరోజు మనము పరిశీలన చేసినట్లయితే, ఈ మాటను చదువుతున్నప్పుడు నిజముగా దేవునిపైన ఆశ పెట్టుకున్న వారికి ఎంతో ధైర్యము కలుగుతుంది. అవును, ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. ఎవరు ఈయన అని రోజు మనం ఆలోచన చేయగలిగినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు, మనం ఆరాధించే మన పరమతండ్రి అయిన దేవుడు. ఎన్నడూ ఏ పరిస్థితిలోనైనా ఆయన మాట తప్పేవాడు కాదు. ఆయన మాట ఇచ్చాడు అనంటే దాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. ఈ ఉదయకాల సమయము ఒకవేళ వాక్యానుసారముగా ఆయనకిష్టులుగా బ్రతుకుతున్న వారు మీలో ఎవరైనా ఉండి ఉంటే, ఆయన మీకు గనుక ఏదైనా ఒక మాట ఇచ్చి ఉన్నట్టయితే ఆలస్యం అవుతున్న నమ్మకముతో ఆయన సమయము కొరకు ఎదురు చూడండి. ఎందుకు అనంటే ఆయన మీకిచ్చిన మాటను ఎన్నడూ తప్పడు. అందుకే దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఎప్పుడు మాట తప్పని వాడు. ఆయన ఎంత శక్తి గలవాడో కూడా కీర్తనకారుడు అక్కడ రాస్తూ ఉన్నాడు. చూడండి, ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు అన్న వచనము ప్రకారము ఈరోజు మనం ఏదైతే చూస్తున్నామో సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు, అంతటి ప్రభావము, శక్తి కలిగినటువంటి వాడు మనకి మాట ఇచ్చాడు అనంటే ఆ మాటను నెరవేరుస్తాడు. వాగ్దానము చేసినవాడు నెరవేర్చుటకు సమర్థుడై ఉన్నాడు అన్నాడు కీర్తనకారుడు. ఈ కీర్తనలో 3వ వచనము నుండి గనక మనము కొన్ని మాటలు చదివితే ఎందుకు మాటలు అంటున్నాడో చాలా స్పష్టంగా తన హృదయంలోని ఆలోచనలు చెప్తున్నాడు. చూడండి, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి అన్న వచనము ప్రకారము ఎవరిని నమ్మొద్దు అనంటే రాజులను నమ్మొద్దు, నరులను నమ్మొద్దు, అంటే మనుషులను నమ్మొద్దు. వాళ్ళెవరైనా సాధారణమైన వాళ్ళైనా లేదా రాజుల లాంటి వారైనా, అంటే అంత అధికారులైనా. ప్రియులారా, పాతకాలపు రోజుల్లో రాజులు ఉన్నారు, కానీ ఈ రోజుల్లో అధికారంలో ఉన్నవారు, కొంచెము ఉన్నత స్థానంలో ఉన్నవారు మనకు కనబడుతూ ఉంటారు. వారెవరైనా కావచ్చు. ఎవరిని కూడా మనుషులు అనేవారిని నమ్మొద్దు. ఎందుకంటే వారి ద్వారా మనకి ఎటువంటి రక్షణ కూడా కలగదు అని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. 4వ వచనము మనము చదివితే, వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటిపాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. అధికారములో ఉన్నవారైనా, సాధారణ స్థితిలో ఉన్నవారైనా సరే, మనుషులు అనేవారెవరైనప్పటికీ కూడా వారి ప్రాణము వెడలిపోతుంది. ఈ రోజా, రేపా, సాయంత్రమా, ఎప్పుడు అనేది మనము చెప్పలేము. ఇప్పుడు మనకు మాట ఇచ్చినటువంటి మనిషి ఊపిరి కలిగి ఉన్నాడు, జీవముతో ఉన్నాడు, కానీ మరుక్షణము బ్రతికి ఉంటాడో లేదో మనకు తెలియదు. అతనిలో ఉన్నటువంటి ప్రాణము ఉంటుందా లేదా వెడలిపోతుందో మనకు తెలియదు. ఏ మనిషి అయినా ఏదో ఒక సమయంలో ప్రాణాన్ని విడిచిపెట్టాల్సిందే, మంటిపాలు అవ్వాల్సిందే. ఏదైతే వారు ఆలోచనలు కలిగి ఉన్నారో దాన్ని నెరవేర్చుకోవచ్చు, నెరవేర్చుకోలేకపోవచ్చు. అందుకే కీర్తనకారుడు అంటాడు కదా, వారి సంకల్పములు నాడే నశించిపోతాయి. వారి సంకల్పాలు, ఆలోచనలైతే ఈ మాటను చూడండి, అయితే మనుషులు ఇలా ఉంటారు కదా, వారిని నమ్మకూడదు కదా. 5వ వచనములో అంటూ ఉన్నాడు, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అని లేఖన భాగములో
స్పష్టముగా వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకప్పుడు ఒక చిన్న పట్టణములో ఆలియా అనే యువతి ఉండేది. ఆ పట్టణంలో ప్రజలందరికీ ఆలియా అంటే ఎంతో ఇష్టము. ఎందుకంటే ఆమెప్పుడు నవ్వుతూ ఎంతో ఆనందముగా ఉండేది. 146వ సంకీర్తన 6లోని ఆయన ఎన్నడును మాట తప్పనివాడు అనే వాక్యము ఆమె జీవితానికి మూలస్తంభం. ఆమె కష్టము వచ్చినా దేవుని వాగ్దానముపై నమ్మకముతో నిలిచేది. ఆ పట్టణంలోని ప్రజలందరూ పేదరికంతో బాధపడుతుండేవారు. కాని దేవునిపై ఉన్న విశ్వాసము వల్ల ఆలియా తనకున్న కొద్దిపాటి ఆహారాన్ని అందరితో పంచుకునేది. ఆమె పొరుగువారికి సహాయము చేసేది. ఒకరోజు ఆమె కుటుంబానికి ఆహారము పూర్తిగా అయిపోయింది. కరువు కారణముగా పొలములో పంటలు పండలేదు. ఆలియా తల్లిదండ్రులు ఆందోళన చెందారు. కాని ఆలియా మాత్రము నవ్వుతూ, అమ్మా, నాన్న, దేవుడు ఆకాశమును, భూమిని, సముద్రమును సృష్టించాడు. ఆయన మాట తప్పనివాడు. ఆయన మనల్ని ఆదుకుంటాడు అని చెప్పింది. ఆ రాత్రి ఆలియా తన తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేసింది. దేవా, నీవు మా జీవితాన్ని, ఇంకా ఈ పట్టణాన్ని సృష్టించావు, ఈ ప్రపంచాన్ని సృష్టించావు, ఈ సృష్టినంతటిని సృష్టించావు. మాకు నీపై నమ్మకము ఉంది తండ్రి. మా ఆకలిని తీర్చుమని మేము ప్రార్థిస్తున్నాము అని ప్రార్థించింది. తర్వాతి రోజు ఆలియా తన తల్లిదండ్రులకు సహాయము చేయడానికి ఒక పని కోసము వెళ్ళింది. తను ఆ పని కోసము వెళుతూ ఉండగా దారిలో ఆమెకు ఒక పెద్ద రాయి కనిపించింది. ఆ రాయిని ఆలియా పక్కకు తీయగా దాని కింద చాలా పాత బంగారు నాణేలు దొరికాయి. ఆ నాణేలు ఆమె జీవితాన్ని మార్చివేశాయి. వాటిని అమ్మి ఆహారము కొనుక్కున్నది. అంతేకాకుండా ఆ నాణేలతో ఆ పట్టణంలోని చాలా మంది పేదవారికి ఆలియా సహాయము చేసింది. అప్పటి నుండి ఆ పట్టణంలోని ప్రజలు ఆలియాను చూసి మరింత ఆనందముగా జీవించడం మొదలుపెట్టారు. దేవునిపై ఆమెకున్న నమ్మకము, విశ్వాసము, ఇంకా నమ్మకమైన ప్రార్థన వారి జీవితాల్లో కొత్త ఆశను నింపింది. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, దేవునిపై నమ్మకము ఉంటే ఆయన ఎన్నడూ కూడా మనల్ని నిరాశపరిచే దేవుడు కాదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనుషుల్ని నమ్మకుండా, రాజులను నమ్మకుండా, ఎవరికైతే దేవుని మీద ఆశ కలిగి ఉంటుందో, ఏ వ్యక్తి అయితే తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుంటారో ఆ వ్యక్తి ధన్యుడు అనబడతాడు. ఎందుకు ధన్యుడు అనబడతాడు అనంటే, ఆయన ఆకాశాన్ని, భూమిని, సముద్రమును, అందులో ఉన్న సమస్తాన్ని సృజించిన సృష్టికర్త అయిన శక్తి కలిగిన వాడు, ప్రభావము కలిగిన వాడు. ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఇలాంటి దేవుని మీద మనం ఆశ పెట్టుకుంటే, నమ్మదగిన దేవుడు, మాట తప్పనివాడు, ఇచ్చిన మాటను నెరవేర్చేవాడు, మనుషులలాగా మోసము చేసే దేవుడు కాదు. పరిస్థితిని బట్టి మాటలు మార్చేవాడు కానే కాదు. ఏదైనా ఆశించి మాట ఇచ్చేవాడు కాదు. ఈ మాటలను నేను మీకు చెప్తూ ఉన్నప్పుడు మనుషులు మనకు జ్ఞాపకము వస్తూ ఉంటారు కదా. మనుషులు అంతేగా, ఎన్ని మాటలు ఇస్తూ ఉంటారో, నేను ఉన్నానమ్మా, నేను సహాయము చేస్తానమ్మా, నన్ను చూసి నువ్వు ధైర్యము తెచ్చుకో, ఏ సమస్యలైనా నేను ఉన్నాను కదా అని కొంతమంది అంటూ ఉంటారు. ఈ సేవా విధానములో కూడా చాలా మందిని మేము చూస్తూ ఉంటాము కదా. మనకి కొంచెము సహకారముగా ఉండేవారు, సేవలో పరిచర్యలో సహకరించేవారు, సేవకులైన విశ్వాసులైన చాలా మంది ఉంటూ ఉంటారు. నేను చివరి రోజు వరకు బ్రదర్తోనే ఉంటాను అన్నా, నేను ఉన్నాను అన్నా, మీకు సహాయము చేస్తాను, చివరి రోజు వరకు మనము కలిసి ఉందామన్నా, మనము కలిసి దేవుని పని చేద్దామన్నా అని ఇలా చెప్పేవారు లేరు అని అంటారా? ప్రియ సహోదరి సహోదరుడా, చాలా మంది ఉంటారు. అవకాశవాదులుగా ఉన్నటువంటి మనుషులు వారనుకున్నది మనము చేయలేకపోయినప్పుడు, వారనుకున్న విధానములో మనం మాట్లాడలేకపోయినప్పుడు, వారు చేసే తప్పుల్ని
మనము ప్రోత్సహించలేనప్పుడు మనల్ని విడిచిపెడతారు. చివరి వరకు కలిసి ఉందామన్న మాటలు ఏమవుతాయంటే బూడిదలో పోసిన పన్నీరులాగా అయిపోతూ ఉంటాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనము కలిసి చివరి వరకు నేను నీకు సహాయము చేస్తాను, మీరు నాకు సహాయం చేయండి, మనము కలిసి దేవుని పని చేద్దామనేవారు కాలము గడిచే కొలది కనుచూపు మేరలో కూడా కానరాకుండా కనమరుగయ్యేవారు బోలెడు మంది ఉన్నారు. మనుషులైతే మోసము చేస్తారు, నమ్మక ద్రోహము చేస్తారు, ఇచ్చిన మాటను నెరవేర్చుకోరు. పరిస్థితులను బట్టి మాటలు మార్చేస్తూ ఉంటారు, తమకు అనుకూలమైన విధానాలలోనికి మారిపోతూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలము కీర్తనకారుడు చెబుతూ ఉన్నాడు, ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు అని. రాజుల్ని మనము నమ్మకోవద్దు, మనుషుల మీద ఆధారపడకూడదు. రాజులను మనుషులను నమ్ముకోకండి. ఎవరి ద్వారా మనకి రక్షణ కలగదు, ఎవరు స్థిరముగా ఉండరు. మనము దేవుని ఆశ్రయముగా ఆధారముగా చేసుకోవాలి. అందుకే పరిశుద్ధ గ్రంథములో దినవృత్తాంతములు 2వ గ్రంథము 28వ అధ్యాయము 16-15 వచనాలను గనుక మనము చదివితే ఆహాజు అనే ఒక రాజు మనకిక్కడ కనబడుతున్నాడు. ఆ కాలమందు ఏదోమీయులు మరలా వచ్చి యూదా దేశమును పాడు చేసి కొందరిని చెరపట్టుకొని పోగా రాజైన ఆహాజు తనకు సహాయము చేయడని అష్షూరు రాజుల యొద్దకు వర్తమానము పంపాడు. తనకున్నటువంటి ప్రాంతము మీద ఏదోమీయులు అనే జాతి వారు యుద్ధము చేయడానికి వస్తే శత్రువులుగా ఈ ఆహాజు అనే రాజు దేవుని నమ్మిన వ్యక్తి అయినప్పటికీ కూడా వేరే మనుషుల్ని, వేరే రాజుల్ని సహాయం అడుగుతూ ఉన్నాడు. వాళ్ళకి కొంత భాగము కూడా ఇచ్చాడు. అంటే డబ్బులు, వెండి బంగారాలు ఇవన్నీ కూడా కొంత భాగముగా కూడా ఇచ్చి, మీరు నాకు సహాయం చేయండి, ఈ ఏదోమీయులు అనేవారు నాకు శత్రువులుగా వచ్చారు అని వారిని సహాయము అడిగినట్లుగా మనము గమనించగలము. అయితే ఒకసారి మనము 20వ వచనాన్ని గనుక మనము చూసినట్లయితే అక్కడ రాయబడి ఉన్న మాటలు మనము చదివినట్లయితే ఈ విధముగా వ్రాయబడి ఉంది, అష్షూరు రాజైన తిగ్లత్ పిలేసరు అతని యొద్దకు వచ్చి అతన్ని బాధపరిచినే గాని అతన్ని బలపరచలేదు అన్న వచనము ప్రకారము ఆహాజు అనే ఈ రాజు అష్షూరు రాజును నమ్మాడు కదా, సహాయము చేస్తాడు అని అతన్ని సహాయము అడిగాడు కదా. ఎంత నమ్మాడో అంత బాధపరిచాడు. ఆ రాజు వచ్చి అతన్ని బాధపరిచాడే కాని ఏమాత్రము బలపరచలేదని ఇక్కడ మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం. మనుషులను నమ్మి మనమేమి సాధిస్తామండి? మనుషుల ద్వారా రక్షణ కలుగుతుంది అని అనుకుంటే అది మన భ్రమే అవుతుంది. కనుక మనం కీర్తనకారుడు చెప్పిన రీతిగా మనం ఎవరిని నమ్మకూడదు. మనుషులు మాట తప్పేవారు కావచ్చు, మోసము చేసేవారు కావచ్చు, కానీ నీవు నేను ఈరోజు మనమందరము ఆరాధించే మన పరమ తండ్రి అయిన ఆ యేసయ్య మాత్రము ఆయనెన్నడు మాట తప్పనివాడు, సర్వసృష్టికర్త అయిన వాడు. ఈ ఉదయకాలము ఆయన మనతో ఉన్నాడు. మన ప్రార్థనలు ఆయన ఆలకించువాడై ఉన్నాడు, మనకు సహాయము చేయవాడై ఉన్నాడు. ఆయనను మనం ఆశ్రయముగా చేసుకుంటే, ఆయన మీద మనం ఆశ పెట్టుకుంటే ఆయన ఎన్నడూ మాట తప్పేవాడు కాదు. ఆయన ఎల్లకాలము మన పక్షముగా నిలబడతాడు, ప్రతి పరిస్థితిలో మనకు సహాయము చేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు జీవాక్యము వినిచిన్న మనము ఆయన్ని మాత్రమే ఆధారము చేసుకొని ఆయనలో వేరు పారిన వారయుండి నిరీక్షణ గలవారమై ఆయన వైపు ఎల్లకాలము చూస్తూ ఎంత కష్టం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అనారోగ్యపు పరిస్థితులు వచ్చినా ఆయనపై నమ్మకం ఉంచి ఆయన వైపు చూడగలిగితే, ఆయన మాట వినగలిగితే, ఆయన వాక్యానుసారము జీవిస్తూ ప్రార్థించగలిగినట్టయితే ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినిచిన్న నిన్ను నన్ను మనల్నందరినీ కూడా ఆయన కాపాడే దేవుడు, రక్షించే దేవుడు, మనకు కావలసిన సమస్తమును అనుగ్రహించే దేవుడు. కాబట్టి ఈరోజు జీవాక్యము వినిచిన్న మనము ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిస్తాం.
పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు వందనములను చెల్లించుకొనిచున్నా. అయా, ఈ ఉదయకాలము నువ్వు మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకే స్తోత్రాలు తండ్రి. రాజులనైనా మనుషులనైనా మేము నమ్మితే వారి ద్వారా మాకు రక్షణ కలగదు. వారు కూడా మాలాంటి మనుషులే. వారి సంకల్పములు నశించిపోవచ్చు, కానీ వారు మాట ఇచ్చి తప్పిపోవచ్చు, మమ్మల్ని మోసము చేసి బాధపరచవచ్చు. కానీ అయ్యా, నీవెన్నడూ మాట తప్పనివాడు. నీ మీద ఎవరైతే ఆశ పెట్టుకుంటారో వారు ధన్యులు అని నీ లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ ఉదయకాలము పరిశుద్ధుడా, నీ సహాయం మేము అడుగుతున్నాం. నిత్యము నీ యందు నమ్మిక ఉంచడానికి, పరిస్థితులు ఎలా ఉన్నా నీ వైపు మాత్రమే చూస్తూ నీ పైన మాత్రమే ఆధారపడటానికి నీ సహాయము మాకు సమృద్ధిగా దయచేయండి. అయా, ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు నీ సహాయము సమృద్ధిగా కలుగునుగాక అని నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటం చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. అయా, బిడ్డలను ముట్టి సంపూర్ణ ఆరోగ్యము దయచేయమని వేడుకొనుచున్నాం. ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. దేవ, ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి అయా, విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున జతపరచమని వేడుకొనుచున్నాం. ప్రాముఖ్యముగా అయ్యా, నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రత్యేకంగా వారందరినీ నీ పాద సన్నిధిలో పెట్టి ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెప్తున్నాను. ప్రతి బిడ్డను పేరు వరుసన ఆశీర్వదించి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఆలకించి అంగీకరించి జవాబును దయచేసి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదముల చేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.